తను చెప్తే మరి తల్లి ఎక్కడ బాధపడుతుందో అని ఆ బాధ ఈ విషయాలన్నీ మనము ఆలోచిస్తే చాలా ఘోరమైన ఈ స్థితి. కానీ మరి యేసయ్య మనకు ఆదరణ ఏ రీతిగా చూపించాలి, ప్రేమ ఏ రీతిగా చూపించాలని మనకు నేర్పించాడు. ఇహలోకపు తల్లిదండ్రులకు మనకు నేర్పిస్తున్నాడు. పరలోకపు తండ్రి మరి తన తల్లిని కుమారుణ్ణి తల్లికి అప్పచెప్పినట్లు మనం కూడా మన కష్ట నష్టాలను దేవునికి అప్పచెప్తూ మరి ఇంక మీదట ఏది వచ్చినప్పటికి కూడా నీ సిలువ వెనుక మమ్మల్ని దాచుకొని కాచి కాపాడు తండ్రి అని ప్రతి నిమిషం ప్రతి గడియ మనం ప్రార్థిస్తూ ముందుకు కొనసాగాలి. మరి చిన్నవాడైన బాబు కూడా ఇంతవరకు వాక్యాన్ని ఎంతగానో విడమరిచి చెప్పాడు. మరి నేను ఆ రీతిగా చెప్పలేకపోతున్నాను. అయినప్పటికీ నా మనసులో చిన్న మాటలు, నేను దేవుడిచ్చిన మాటలు, ఈ మాటల్ని దేవుడు దీవించును గాక. ఇప్పుడు మనం 4వ మాట చూద్దాం. యేసు ప్రభు సిలువ మీద మాట్లాడిన మాట. 4వ మాట సిస్టర్ షెర్లీ గారు చెప్తారు. ఇది మత్తయి 27 అధ్యాయం 44 ఇంకా 46 వచనం నుంచి తీసుకుంటాం. Praise the Lord. God has given us this opportunity to remember the words that our Lord Jesus spoke on the cross while he was hanging on the cross, and because of his sacrifice we are able to celebrate this as a Good Friday. We are not mourning, but it is a Good Friday because God has given us this opportunity that we have found the salvation the way that God has created for us. ఈరోజు మనము అందరం కూడా మంచి శుక్రవారంగా ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన పాపాలను క్షమించుటకు ఈరోజు యేసు ప్రభు తన రక్తంను శిలువ మీద కార్చి మన కోసము తన ప్రాణంనిచ్చి ఈరోజు మనల్ని తన పిల్లలుగా చేసుకొని ఉంటున్నాడు. మనకి ఈరోజు దేవుడిచ్చిన వాక్యము మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనములు. Matthew chapter 27 verses 45 and 46. Now from the 6th hour until the 9th hour there was darkness over all the land, and about the 9th hour Jesus cried out with a loud voice saying, Eli Eli lama sabachthani, that is, my God, why have you forsaken me? ఒకసారి తెలుగులో చదువుకుందామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనములు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ వాక్యంను దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. ఈ వాక్యంను మనము 3 భాగాల్లో చదువుకొని ధ్యానిస్తామండి. మొదట ఇది ఎప్పుడు జరిగింది, తర్వాత ఇది ఎందుకు జరిగింది, తర్వాత ఇది జరుగుట వలన మనం ఏం చేయాలి. Let us meditate on this word, dividing this into 3 parts. Let us first look at when this happened, and second part would be why did this happen, why did God allow this to happen. The third part is what is it in me, in this for me, what am I supposed to do. Let us first look at the first part, where in verse 45 it has been mentioned that it was in the 6th hour until the 9th hour that there was darkness on the earth, and it was towards this 9th hour that our Lord Jesus cried out with a loud voice. అంటే ఇప్పుడు ఆ రోజు మన సమయంని బట్టి చూస్తే ఇది మధ్యాహ్నము 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు
ఆ భూమి మీద అంతటా కూడా చీకటి కమ్మింది అని మనం చూస్తున్నాము. అయితే ఆ 3 గంటల సమయంలో ఈ యేసు ప్రభువు ఈ బిగ్గరగా కేక వేసి దేవునితో మాట్లాడుతున్నాడు, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు వదిలిపెట్టినావు అని. అంటే అంతవరకు కూడా దేవుడు యేసు ప్రభువు స్వంత దేవుని కుమారుడు, మన కోసం ఈ లోకంలోకి వచ్చిండు. యేసు ప్రభు తన స్వంత తండ్రితో మాట్లాడుతున్నాడు. కానీ ఈ సమయంలో ఈ వాక్యంలో చూస్తే ఆయన తండ్రిగా సంబోధించడం లేదు, ఆయన దేవా అని సంబోధిస్తున్నాడు. ఎందుకంటే ఈ సమయంలో యేసు ప్రభు మన పాపాల కోసం ఒక మానవ రూపం ధరించి మన పాపాలు తన మోస్తున్నారు కాబట్టి దేవుడిని నా దేవా అని సంబోధిస్తున్నాడు దేవుడు. ద పాయింట్ దట్ వీ షుడ్ రిమెంబర్ హియర్ ఈస్ వైల్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, హీ ఈజ్ గాడ్ and he addresses his father as his own father. But in this verse we see that he is not addressing God as his father, but he is addressing God as his God. So we see here that Jesus is actually speaking to God as a human being. That is, he is taking our sins onto himself and he is addressing God as his God. That is the first thing that we see at this time. And also, if we look a little further, we also see that this is a prophecy that is being fulfilled. If we look at Psalms 22 verse 1, the psalmist there writes that, the same verse, that is, my God, why have you forsaken me? It was at the time when David was actually being followed and chased by Saul, and he was in a difficult state. But it was at that time that David had written, but even at that time, he was actually prophesying about the situation that would come to pass when Jesus is here and when people are against him. So this is also the prophecy that is coming to pass. మనము ఇక్కడ చూస్తే ఇదే వాక్యము మనము కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనంలో కూడా చూస్తే ఇదే వాక్యము దావీద్ మహారాజ్ కూడా రాస్తున్నాడు. ఎప్పుడైతే అందరు శత్రువులు ఆయనను తరుముతూ ఉన్నప్పుడు ఆయన కూడా దేవుడిని అడుగుతున్నాడు, నా దేవా నా చేయి ఎందుకు వదిలిపెట్టినావు అని. ఇప్పుడు యేసుప్రభు అదే వాక్యం ఇక్కడ చెప్తున్నారంటే యేసుప్రభు ఆ సమయంలో, అంత కష్టమైన సమయంలో వాక్యంను ధ్యానిస్తున్నాడు. ఆయన అక్కడ కష్టపడుతూ ఉన్నారు కానీ దేవునితో సంభాషిస్తూ ఉన్నారు. మన జీవితాల్లో మనము ఎదుర్కొనే సమస్యల్లో, మన కష్టాల్లో ఎన్నిసార్లు మనం వాక్యంను పట్టుకుంటాము? మనం ఎన్నోసార్లు అనుకుంటాము మనం అంత మంచిగా జరిగేటప్పుడు మనం దేవా అంటాము, కానీ ఎప్పుడైతే కష్టం వస్తుందో మనం దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ